వస్తున్నారు. మా ఇద్దరికి ఇంకో ఇద్దరికి మధ్యలో ఇద్దరు ఆడవాళ్ళు. ఆ ఆడవాళ్ళకి తడిసిపోతారు అనేసి కొద్దిగా గావగా స్పీడ్గా వచ్చేస్తారు. వాళ్ళకి మేము కొంచెం సైడ్ ఇచ్చాం. ఇలా సైడ్ ఇచ్చినట్టు వాళ్ళకి ముందు వెళ్ళిపోయాను, వెంటనే పడిపోయింది వచ్చి. నన్ను అయితే రోడ్డు మీద బాధేసింది, ఇంకో అతను అయితే గోడ మీద బాధేసింది. వెనకాల ఇద్దరు పడిపోయాను. ఎలా పడిపోయానో మరి ఎలా నిలిచానో నాకు తెలియదు అసలు. మరి సేఫ్లీ గిల్లు కాల్డ్ కరెంట్ షాక్ మీద కుడిసింది కదా, మరి సేఫ్ వచ్చేస్తుంది అసలు. అయితే అక్కడ అందరూ నేపు పూజలు పెట్టారు. ఏంటయ్యిందో తెలియక అయ్యో భయం కూడా నాకైతే. ఇట్లా పోతే వెనక అక్కడ అందరూ చాలా మంది వచ్చేసారు. అంత ఇద్దరు తీసుకెళ్ళిపోయారు, నన్ను తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన దాకా నాకు అసలు ఇప్పుడు దాకా అది కరెంట్ షాక్ వల్ల బాడీ అంతా కొద్దిగా విపరీతంగా ఉండగానే కొద్దిగా బలంగా లేదు, సిటీ అంతా సాగచ్చట్లేదు. అయితే అందరూ బాగున్నాడు తెలుసుకుంటే నా పక్క మనిషి కూడా ఆటలు గోడపడేసిందండి. నాకు మాట్లాడక అది రాగిపోయింది, ఎట్లా పోతుంది అయ్యో భయంగా ఉండిపోయింది మేడం. ఆ సోదరు నాకైతే దీని ఇంటికి తీసుకొచ్చాను. అది తీసుకొచ్చి దాన్ని చూసి పిల్లలు మా ఆవిడందరూ ఏడుతున్నారు. అది ఏడితే మీరు పాస్టర్ గారికి చెప్పండి, పాస్టర్ గారు చెప్పింది. చెప్పినట్టే వెళ్ళేసరి ముందు ఇంటికి వచ్చాను. అది 10 గంటకల్లా వర్షం వస్తుంది. వస్తుంది సంగపెట్టలో ఇంటికి వస్తారు. అది మొదట అందరూ వచ్చేసారు. నా కోసం ఎంతో ప్రారంభం చేశారు. హాస్పిటల్కి ధైర్యం వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్ని చెకప్ చేశారు. వెళ్తే షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఈ గుండెది ఎముకలు ప్రతిదీ చేసా. మరి దేవుడు అంతా నార్మల్ వచ్చింది. అన్ని నార్మల్ వచ్చింది. షుగర్ టెస్ట్ అంతా మొత్తం అన్ని చెకప్ చేస్తే అంత నార్మల్ వచ్చింది. డాక్టర్ అంటాడు, అయ్యా నువ్వు గొప్పవాడు, అలాగే నీ దేవుడు గొప్పవాడు, మరి ఈ రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చి నీకు గుండెకు ఆటకు అసలు అది టచ్ అవ్వకంటే నేను దేవుడు కాపుతలు ఉన్నారు కదా అంటే అలా కన్నీరు గీసింది నాకు హాస్పిటల్లో. దేవుడికి వందనాలు. తెల్లవారేసి రాత్రి 10 గంటలకి మోసైలు అయితే ఈ 2 సైలు పూపాలి. బతికేసింది ఏంటో తెలియదు కానీ ఇది పూడిపోతే ఇప్పుడు దాకా ఈ పోలీసులు నింపెడుతున్నాయి. బలంగా లేవు ఎప్పుడు పోలీసులు అయితే పోలీసులు పడుతున్నాం. తెల్లారితే వాళ్ళు వెళ్ళిపోయారు. బుధవారం వాళ్ళు వెళ్ళిపోయారికి వెళ్దామా ఉండిపోదామా అనేసి వెళ్తే వెళ్దాము, అంత కార్యించిన దేవుడితో ఉండకూడదు అనేసి వెళ్ళేసరికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. కూడా వాకింగ్ కూడా వచ్చింది. కీర్తనలో 91 ఉంటుంది కదా, 7వ వచనం నుంచి వాక్యం కూడా మనకు పాస్టర్ గారు చెప్పాడు. వాక్యం అది నేనే చెప్తున్నది. నీ పక్కన 1000 మంది ఉండినా పడినా, నీ కుడి వైపున 10,000 మంది కూడినా అబ్బాయి నీ వద్ద రోజున వాక్యం చెప్పాడు. అప్పుడు కూడా నాకు చాలా ధైర్యం వచ్చింది, శక్తి బలం కూడా వచ్చింది, ఎంతో ఆనందం కూడా. దేవుడు ఇంకా ఈ గండ నుంచి బయటపెట్టాడు. ఈ రోజుల్లో అడుస్తుండగా కుటుంబాలు చాలామంది ఉన్నారు, జాబులు చేస్తే కుటుంబాలు చాలామంది ఉన్నారు, ప్రయాణ చేసిన కూడా కుటుంబాలు చాలామంది ఉన్నారు. అలాంటి నాకు దేవుడు ఈ గంట నుంచి బయటపడాడంటే ఇంకా దేవుడు ఓడిపోతాడే అనేసి ఎంతో సంతోషం కూడా ఉన్నది. కూడా మళ్ళీ వాకింగ్ కూడా ఉన్నది. దాంట్లోనూ 12వ వాకింగ్ కూడా చూసావా, నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని వాకింగ్ కూడా ఉంది. చాలా సంతోషంగా ఆనందంగా జీవితంలో ఇంకా దీన్ని ఇచ్చిన వాకింగ్కి లేదనేసి అనిపించింది మాట. దేవుడికి సంసాక్షి దీవించుకుంటాం.